అందరికీ నమస్కారం. స్వామి వివేకానంద రచించిన కర్మయోగం నుండి కర్తవ్యం అంటే ఏమిటి అనే అంశం రెండవ భాగానికి స్వాగతం. పాశ్చాత్య జీవన విధానంలో దయా సౌజన్యాలను చూసి ఇతరుల ధర్మాన్ని వారి దృష్టికోణం నుంచే చూడడానికి ప్రయత్నించాలి, కానీ మన ధర్మమే ప్రమాణంగా ఇతరుల ఆచార వ్యవహారాలను ఎన్నడూ పరిశీలింపకూడదనే ముఖ్య విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. లోకానికి నేను కొలబద్దను కాను, లోకాన్ని నేను అనుసరించాలే కానీ లోకం నన్ను అనుసరించనక్కరలేదు. కాబట్టి పరిసరాలను అనుసరించి మన ధర్మస్వరూపం మారుతుంది. ఏ సమయంలో ఏది ధర్మం అవుతుందో దాన్ని ఆచరించడమే ఈ లోకంలో మనం చెయ్యతగ్గ ఉత్తమమైన పని. ముందు పరంపరానుగతంగా వచ్చే వర్ణధర్మాన్ని ఆచరిద్దాం. అటు పిమ్మట జీవితంలోనూ సమాజంలోనూ మనం గడించిన స్థితిగతులను బట్టి ప్రాప్తించిన ధర్మాన్ని ఆచరిద్దాం. కానీ మానవ స్వభావంలో ఒక గొప్ప దోషం ఉంది. మానవుడెప్పుడు ఆత్మపరీక్ష చేసుకోడు. సింహాసనాన్ని అధిష్ఠించడానికి చక్రవర్తికి ఎంత యోగ్యత ఉందో తనకు అంత యోగ్యత ఉందని తలుస్తాడు. ఒకవేళ అతడికి అంతటి యోగ్యత ఉన్నప్పటికీ తన విద్యుక్త ధర్మాన్ని మొదట తాను నెరవేర్చి చూపించాలి. తరువాత అంతకంటే ఉన్నతమైన ధర్మాలు అతడికి ఏర్పడతాయి. మనఃపూర్వకంగా మనం కర్మాచరణానికి దిగగానే ప్రకృతి మనకు అడ్డంకులు కలిగించి నిజంగా మన తాహతు ఎలాంటిదో తెలుసుకోవడానికి మనకు తోడ్పడుతుంది. తనకు అర్హత లేని స్థానాన్ని ఎవ్వరూ దీర్ఘకాలం అధిష్ఠించి ఉండలేరు. ప్రకృతిలో సాగే సర్దుబాట్లకు గొణగడం వలన ప్రయోజనం లేదు. క్రింది స్థాయి సాధారణంగా మనం భావించేటువంటిది. క్రింది స్థాయి పనులను చేయడం వల్ల ఏ వ్యక్తి కూడా అధముడు కాడు. ఏ వ్యక్తి గుణదోషాలను అతడి చర్యల స్వరూపాన్ని బట్టి నిర్ణయించకూడదు. ఏ దృష్టితో ఏ విధంగా అతడు తన కర్మలను నిర్వర్తిస్తాడో దానిని బట్టి మానవుడి న్యూనతాధిక్యాలను నిర్ణయించవచ్చు. కర్తవ్యాన్ని గురించిన ఈ ఆశయం కూడా మార్పు చెందుతుందని, స్వార్థ ప్రేరణ లేనప్పుడే అత్యంత ఘనకార్యాలు నెరవేర్చబడతాయని ముందు ముందు మనం గుర్తిస్తాం. అయినా కర్తవ్యతా బుద్ధితో చేసే కర్మయే నిష్కామ కర్మాచరణానికి మనకు దారి చూపుతుంది. కర్తవ్యతా బుద్ధి తొలగినప్పుడు కర్మ ఆరాధనమవుతుంది కాదు, ఇంకా ఉత్కృష్టమైనదిగా, అంటే కర్మ కొరకే కర్మ ఆచరింపబడుతుంది. నీతి రూపకమైన లేదా ప్రేమ రూపంగానూ ఏ విధంగా అభివ్యక్తమైన కర్మతత్వానికైనా మిగతా యోగాలలాగా ఒకటే గమ్యం. అహంకారాన్ని నిర్మూలించి యథార్థ ఆత్మకు ప్రకాశింపచేయడం, అలౌకిక పారమార్థిక దిశల్లో ఆత్మ ఆవిష్కృతమవడానికి అనువుగా జీవితపు నిమ్న రంగాలలో శక్తులను వ్యర్థపరుచుకుండటం, క్షుద్ర తృష్ణలను సదా నివారించుకోవడం, వాటిని నివారించుకోమని ధర్మం ఖచ్చితంగా కోరుతుంది. సమాజ వ్యవస్థ అంతా ఎరుక కలిగి లేకో కర్మ ఫలానుభవం అనే రెండింటిపై ఆధారపడి పెంపొందింది. వీటిని నియంత్రించి స్వార్థపరతను అణుచుకుంటే మానవుడి పారమార్థిక తత్వ నిరవధిక వికాసానికి దారి తెరిచిన వారమవుతాం. కర్తవ్యం ఇష్టంగా తోచడం చాలా అరుదు. ఆ కర్తవ్య చక్రం ప్రేమతో స్నిగ్ధమైనప్పుడే చక్కగా నడుస్తుంది. అలా కాకపోతే నిరంతర సంఘర్షణ ఏర్పడుతుంది. ప్రేమార్ద్ర హృదయులు కానిచో తల్లిదండ్రులు తమ బిడ్డలు తల్లిదండ్రుల పట్ల, భార్యాభర్తలు ఒకరి పట్ల ఒకరు తమ కర్తవ్యాన్ని ఎలా నిర్వర్తిస్తారు? మన జీవితంలో సంఘర్షణ నిత్యం కానరావడం లేదా? ప్రేమ మూలంగానే ధర్మం రుచిస్తుంది. స్వేచ్ఛ ఉన్న చోటే ప్రేమ ప్రకాశిస్తుంది. అయినా ఇంద్రియాలకు బానిసలమై అసూయాద్వేషాలకు లోనై మానవ జీవితంలో నిత్యం తటస్థించే ఇతర 100 రకాల అల్ప విషయాలకు దాసానుదాసులమై ఉండటమా స్వేచ్ఛ అంటే? ఈ అల్ప సంఘర్షణలన్నిటిలోనూ సహనమే మహోన్నతమైన స్వాతంత్ర్య ప్రకటనం. స్త్రీలు తరచూ తమ అసూయ అసహన స్వభావాలకు లోనై భర్తలను నిందించి తమ స్వాతంత్ర్యాన్ని నిలుపుకుంటున్నామని భావిస్తారు. కానీ దాని మూలంగా కేవలం తమ దాస్యాన్ని ప్రకటించుకుంటున్నామని వారు తెలుసుకోలేరు. ఎల్లప్పుడూ భార్యలలో తప్పులెంచే దూషించే భర్తల విషయం కూడా అలాంటిదే. స్త్రీకి కానీ పురుషుడికి కానీ పవిత్రతే మొదటి సుగుణం.
ఎలాంటి దుష్ప్రవర్తనుడైనా సరే పరమ సాధ్వి ప్రేమస్వరూపిణి అయిన భార్య వలన సన్మార్గంలో ప్రవేశించకుండా ఉండడు. ప్రపంచమెంత అంత చెడిపోలేదు. ఘాతకులైన భర్తలను గురించి, పురుషుల మలిన ప్రవర్తనను గురించి లోకంలో అలజడి చేస్తూ ఉంటారు. కానీ క్రూరాత్ములు, కళంకితులు అయిన స్త్రీల సంఖ్య అలాంటి పురుషుల సంఖ్యకు తీసిపోదనడం యథార్థం. స్త్రీలందరూ తామనుకునేటంతటి యోగ్యురాంటూ పవిత్ర హృదయులు అవడం అవాస్తవమే. అయితే అయోగ్యుడు, అపవిత్ర హృదయుడు అయిన పురుషుడు ఒక్కరు కూడా లోకంలో ఉండి ఉండడాన్ని దృఢంగా చెప్పగలను. పవిత్రత, విశుద్ధతలచే జయింపబడని అమానుషత్వమేదైనా ఉందా? తన భర్తను తప్ప ఇతరులందరినీ తన బిడ్డలుగా భావిస్తూ అందరి పట్ల మాతృభావం చూపే సాధ్వీమ తల్లి అయిన ఇల్లాలి పవిత్రతాభావం ఎంతగా వర్ధిల్లుతుందంటే, ఎంతటి ఘాతుకుడైనా ఆమె సాన్నిధ్యంలో ఉన్నప్పుడు పవిత్రత అనుభూతి చెందకుండా ఉండడం అసంభవం. భర్త కూడా ఇదే విధంగా తన భార్యను తప్ప ఇతర స్త్రీలందరినీ తల్లులుగా, కుమార్తెలుగా, సోదరీమణులుగా భావించాలి. ఎవడు ధర్మ ప్రబోధకుడు కావాలనుకుంటాడో అలాంటి వ్యక్తి స్త్రీలందరినీ తన తల్లులుగా భావించి వారి పట్ల మాతృభావం కలిగి మెలగాలి. లోకంలో మాతృస్థానమే గొప్పది. అఖండమైన స్వార్థరాహిత్యాన్ని నేర్పి దైనందిన జీవితంలో ఆచరించి చూపించేది ఆ స్థానమే. భగవత్ ప్రేమ ఒక్కటే మాతృప్రేమను మించేది. ఇతర ప్రేమలన్నీ అల్పమైనవే. తన యోగక్షేమాల కంటే ముందు తన పిల్లల యోగక్షేమాలను చూచుకోవడమే మాతృధర్మం. కానీ దీనికి బదులు తల్లిదండ్రులు కూడా తమ యోగక్షేమాలనే ముందు చూసుకోసాగితే పిల్లలకు తల్లిదండ్రులకు ఉన్న సంబంధం రెక్కలు రాగానే తల్లిదండ్రులను త్రోసిరాజనే పక్షి పిల్లలకు, పక్షులకు గల సంబంధంతో సమమవుతుంది. స్త్రీని జగన్మాత ప్రతిరూపిణిగా చూడగల పురుషుడు నిజంగా ధన్యుడు. పురుషుణ్ణి జగత్పిత్రుడుగా ప్రతిరూపుడుగా భావించగల స్త్రీ నిశ్చయంగా ధన్యురాలు. తమ తల్లిదండ్రులను ప్రత్యక్ష దైవాలుగా చూసుకునే బిడ్డలు ధన్యులు. విహిత కర్మలను కర్తవ్య బుద్ధితో ఆచరించడం ఒక్కటే ఉన్నతంగా ఎదగడానికి మార్గం. ఇలాంటి కర్మాచరణచే బలాన్ని సమీకరించుకుంటూ క్రమంగా మహోన్నత స్థితి పొందాలి. ఒకప్పుడు ఒక బాల సన్యాసి ఒకడు అరణ్యానికి పోయి ధ్యానం, ఉపాసనలను ఆచరిస్తూ చిరకాలం యోగాభ్యాసం చేశాడు. అలా అనేక సంవత్సరాల కఠోర తపస్సు చేశాక ఒకనాడతడు ఒక చెట్టు కింద కూర్చొని ఉండగా కొన్ని ఎండుటాకులు అతడి తలపై పడ్డాయి. తల పైకెత్తి చూసేసరికి ఒక కాకికి, కొంగకు చెట్టు మీద దెబ్బలాట జరుగుతుంది. అది చూసి అతడు కోపించి ఇలా అన్నాడు, ఏమిటేమిటి, ఎండుటాకులను నా తల మీద పడవే సాహసించారా? ఇలా అంటూ వాటిని కోపంతో చూశాడు. ఆ చూపు నుండి వెలువడ్డ అగ్నిజ్వాల ఆ పక్షులను దహించి వేసింది. అతడి యోగశక్తి అలాంటిది. కేవలం చూపుతోనే కాకిని, కొంగను దగ్ధం చెయ్యగల తన యోగశక్తిని తలుచుకొని అతడు పరమానంద భరితుడయ్యాడు. మిగిలిన కథ తరువాతి భాగంలో తెలుసుకుందాము. ఈ అంశం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. విన్నందుకు ధన్యవాదములు. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి.